నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉంటావో, నీ సమస్యకు ఎక్కడ పరిష్కారం ఉందో అక్కడ దిగుతాడు దేవుడు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది అది. నీ దగ్గర దిగలేదని, నీ దగ్గర కనపడలేదని, నీ దగ్గర కార్యం జరగలేదని అనుకోవద్దు. సంఘమంతా పేతురు కోసం అత్యాసక్తితో ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఇంట్లో కూర్చొని చెరసాల్లోకి వచ్చాడు దూత. వీళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఎక్కడో దిగాడు దూత. సామాన్య విశ్వాసి. నాకు తెలిసిన ఒక చెల్లికి వివాహమై దాదాపు 7 నుంచి 10 సంవత్సరాలు అయింది. పెళ్ళై పిల్లలు లేరు. వాళ్ళ అత్తగారు ఆ అమ్మాయితో డైరెక్ట్గా మాట్లాడుతుందంట, నిన్ను ఎట్లనైనా వదిలించుకుంటాం, నువ్వు గొడ్డుపోతు దానివి, నా కొడుక్కి ఇంకొక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా అని డైరెక్ట్గా మాట్లాడిందంట. తన ఇరుగు పొరుగునున్న క్రైస్తవ విశ్వాసులకి ఈ సంగతి చెప్పి ఏడ్చింది. అప్పుడు వాళ్ళు ఒక సోదరి విని మిగిలిన సిస్టర్స్తో మాట్లాడింది. ఇదిగో ఇలా అంటుందంట తన అత్తగారు, నేను చచ్చిపోతానంటుంది ఈ అమ్మాయి కోసం ప్రార్థన చేద్దామని. వాళ్ళంతా ఒక చిన్న గుంపు అయ్యారు. వినండి బాగా, వాళ్ళంతా ఒక చిన్న ప్రార్థన గుంపు అయ్యారు. ఇక్కడే లోకల్లో జరిగింది. ఇక్కడ 7 నుంచి 10 సంవత్సరాల సంతానం లేదు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయిని మధ్యలో కూర్చోబెట్టుకున్నారు. ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. కొద్ది దినాల్లోనే ఆమె గర్భవతి అయింది. అన్ని సంవత్సరాలు జరగని కార్యం విశ్వాసులే. దానికి ఎవరో పెద్ద సేవకుడు వచ్చి చేసింది లేదు. ఎందుకంటే వాళ్ళు అన్యులు, రానీరు, చర్చికి రానీరు. కాబట్టి అక్కడున్న నలుగురు విశ్వాసులే కూడబలుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని ప్రార్థన చేశారు. నా దగ్గరికి ఓ చెల్లి వచ్చింది, ఇక్కడ గడ్డతో వచ్చింది. ఇక్కడ రోజు కూర్చొని ప్రార్థన చేస్తారు విశ్వాసులు, ప్రార్థన గుంపు. అన్న నాకు ఇక్కడ గడ్డ వస్తుందన్నా, ఇక్కడ వచ్చిందన్నా, ఇదేమైద్దు అని అనుకుంటూ వచ్చింది. నన్ను ప్రార్థన చేయమంది. నేను చెప్పినట్టు చేస్తావా, తగ్గిపోయిద్దని చెప్పా. చెప్పన్నా చేస్తాను, నేను ప్రార్థన చేస్తా, ఇబ్బంది లేదు. అది కాదు, అదిగో ప్రార్థన చేస్తున్నారు చూడు, వాళ్ళ దగ్గర రోజు ఒక బిడ్డ చేత ప్రార్థన చేయించుకొని చెప్పారు. ఆ రౌండ్లోకి వెళ్ళు, కూర్చో, వాళ్ళ చేత ప్రార్థన చేయించు, రోజు ఒకరి చేత నూనె రాసి ప్రార్థన చేయించని చెప్పి 7 దినాలు నూనె రాసి ప్రార్థన చేశారు. రోజుకు ఒక విశ్వాసి కాడికి. విశ్వాసులే. మన కార్యాలు మనం చేసేవన్నీ కూడా వాళ్ళ చేతనే. మరి అదే 7వ రోజుకి గడ్డ లేదు, ఏం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చేయడు దేవుడు కార్యాలు? ఎందుకు చేయడు? కానీ విశ్వాసులకి ఈ స్పర్శ ఉందా? ఈ గ్రహింపు ఉందా? నా ప్రార్థన కూడా విని రోగుల్ని బాగు చేస్తాడు దేవుడు అనే నమ్మిక ఉందా? అసలు ఆలోచన ఉందా? ఎప్పుడన్నా ప్రయత్నించారా? ఈ హోల్ నైట్ రోజు ఈ ప్రేయర్లో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నువ్వు కార్యోన్ముఖురాలివి కావాలి, నువ్వు కార్యోన్ముఖుడివి కావాలి. నువ్వు నడుం కట్టాలి. పద్దాకలు వచ్చి కూర్చొని 4 ముక్కలు విని ఏదో ఆచారబద్ధంగా వచ్చి పోవటం కాదు. నువ్వు కూడా దేవుని పనిలో వాడబడే ఒక పాత్రవు కావాలి, ప్రయోజకుడివి కావాలి, ప్రయోజకురాలివి కావాలి. ఎంతకాలం మనం ఒట్టిగా ఉందాం? ఇప్పుడు నేను చూపించిన వచనాలు నిజమా కాదా? పౌలు అపోస్తలుడా కాదా? పౌలు శ్రేష్ఠ భక్తుడా కాదా? కానీ అలాంటి పౌలుకి ఎవరి చేత ప్రార్థన చేయించాడు? అననీయ శిష్యుడు. అననీయ ప్రార్థన చేస్తే పౌలు స్వస్థత పొందాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కొడతాడా? నోర్మై నువ్వు చేయకూడదు అని ఎక్కడన్నా రాశాడా? ఇంకా చెప్పాలంటే నువ్వు ప్రార్థించాలనే కోరుతున్నాడు ఆయన. నువ్వు ప్రార్థించాలి, కార్యాలు నీ ప్రార్థన విని కూడా కార్యాలు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. చాలామంది విశ్వాసులు చెమిటి వాళ్ళు అయిపోయారు.
ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖులైపోయారు. వినేదంతా వింటారు, ఆచరణలోనికి రాదు. కూటమి అయిపోగానే మళ్ళీ ఎప్పటికాలు ఇట్టిట్టే. ఎప్పుడుకు మారుతారో ఏమో నాకు అర్థం కావట్లే. నేనేమన్నా తమిళం చెబుతున్నానా లేకపోతే కన్నడ చెబుతున్నానా? నేను అచ్చ తెలుగులోనే చెబుతున్నాను కదా, వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఒక్కోసారి జుట్టు పీక్కుంటాను. నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను నీ ప్రార్థనకి పట్టుంది. ఇంకొక వింత చెప్పనా? కొంతమందికి అనేక సంగతుల గురించి ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉండదు. ఈ మాట కూడా గుర్తుపెట్టుకో నువ్వు. నేను చెప్తున్నా, అన్నయ్య నేను ప్రార్థన చేస్తే గాలిలే కానీ నువ్వు చేయన్నయ్య, నువ్వు చేస్తే తింటాడన్నయ్య, ఏసై వింటాడన్నయ్య అంటే నీ ప్రార్థన ఎందుకు వినడమ్మా? అటు గాలి అన్నయ్య చేయన్నయ్య. నేను ఒక మాట చెప్తున్నాను, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయే, నా సొంత మాటలు కాదు. హిజ్కియాకి మరణకరమైన జబ్బు వచ్చిందండి. కాస్త కోస్తో మీకు తెలుసు హిజ్కియా గురించి. అతనికి క్యాన్సర్ వచ్చింది, రాచపుండు అంటారు. తన బాడీలో ఒక పార్ట్లో రాచపుండు వచ్చింది. పుండుల్లో రాజు అంటే క్యాన్సర్ పుండు అన్నమాట, కింగ్. ఎందుకంటే ఏ పుండుకైనా మందేస్తే తగ్గిద్ది కానీ క్యాన్సర్కి లేదు, అది వస్తే తగ్గదు. బాగా వినండి, అది వచ్చింది హిజ్కియాకి. ప్రార్థన చేసి ఉంటాడు, ఏందయ్యా ఇదేం తగ్గట్లేదు, ఎన్ని వైద్యాలు చేశారో రాజవైద్యులు, ఎంత వైద్యం చేసినా ఇది తగ్గట్లేదు ఈ క్యాన్సర్ పుండు, అసలు నేను బతుకుతానా పోతానా అని అడిగాడు. అప్పుడు దేవుడు ప్రవక్త అయిన యెషయాను పంపించాడు. ఆ యెషయా వచ్చి, హిజ్కియా నీకు వచ్చిన జబ్బు నీ మరణానికే వచ్చింది, ఇక నువ్వు దేవుని దగ్గరికి చేరతావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? అయ్యా ప్రవక్త గారు, యెషయా గారు అలా అన్నవాకండి, స్వస్థత ప్రార్థన చేయండి అయ్యగారు అని ప్రార్థన చేయించుకున్నాడా? మీకు దండం పెడతా చెప్పండి, ఎక్కడుంది ఆ మాట? 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం నుంచి ఒక్కసారి తొందరగా బైబిల్ తీసి చూడండి నాన్న, అయిపోయింది. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, మీకు అనవసరమైన సోది ఏం చెప్పట్లా, నేను చాలా విలువైన సమాచారాన్ని మీకు అందిస్తున్నా. అనవసరమైన సోది ఏమన్నా చెబుతున్నానా? అవసరమైన మాట నేను చెబుతున్నా, మీరు తయారు కావాలి, నాకు అదే కావాలి. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, ఒక నిమిషం మళ్ళీ చదువునానా పైనుంచి. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అది ప్రవక్త వచ్చి చెప్పింది ఏంది? అబ్బాయి హిజ్కియా, నీ పని అయిపోయిందయ్యా, నీకు వచ్చిన జబ్బు తగ్గటానికి కాదు, నువ్వు పోవటానికి వచ్చిందంట, ఇంక అయిపోయింది నీ టైము, దేవుడు చెప్తున్నాడు ఇల్లు చక్కబెట్టుకోయా అన్నాడు. అంటే ఇంత అప్పగింతలన్నీ చూసుకో అని. అప్పుడు హిజ్కియా ఏం చేయాలా? అదే ప్లేస్లో మీరుంటే, మనం ఉంటే ఏం చేస్తాం? అయ్యా 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 పాస్టర్ గారు, అయ్యా 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 పాస్టర్ గారు, ఆగయ్యా నీ దండం పెడతా, నీ కాళ్ళు పట్టుకుంటా, నీ కాలు మొక్కుతా, కొద్దిగా ఆగయ్యా పాస్టర్ గారు, ఆగయ్యా, సావు కబురు చల్లగా చెప్పి పోతున్నది ఏందయ్యా, అట్టగాళ్ళయ్యా నాకు తగ్గాలని ప్రార్థన చెయ్యయ్యా. ఇక నెక్స్ట్ చేసేది అదే మనం. కానీ హిజ్కియా ఏం చేశాడు తెలుసా? యెషయా వచ్చి, ప్రవక్త వచ్చి ఆ మాట చెప్పి ప్రవక్త వెళ్ళిపోతున్నాడు. హిజ్కియా ప్రవక్తను ఆపలా, గోడ తట్టు మొహం తిప్పుకొని హిజ్కియానే ప్రార్థన చేశాడు. ప్రభువా యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించితునో, కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఏం చేశాడు?
తడవకో పాస్టర్ని పిలిపించాడా? స్వస్థత ప్రార్థన చేసే పాస్టర్ ఏడున్నాడు, దేవులాడా? మా చెప్పురా తల్లి. లేకపోతే కనపడే వాళ్ళందరికీ అయిపోయింది నా పని అని చెప్పి ఆడవటం మొదలుపెట్టాడా? ఏం చేయలే, తనే ప్రార్థన చేశాడు. తనే నోరు తెరిచి, దేవా ఏమిటి నా పరిస్థితి అని దేవుడికే మొరపెట్టాడు. అరే ఎంత స్పీడ్గా జవాబు వచ్చిందో తెలుసా? వచ్చి చెప్పిన ప్రవక్త పూర్తిగా రాజభవనం దాటి వెళ్ళకముందే మళ్ళా యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది ప్రవక్తకి. యెషయా యెషయా, చిత్తము ప్రభువా నీవు నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా వద్దకు పో. చెప్పొచ్చానయా? నువ్వు చెప్పావుగా బతకు అని చెప్పి చెప్పమని చెప్పావుగా, చెప్పొచ్చా? కాదు కాదు కాదు, ఇప్పుడు ఇంకో మాట చెప్పుపో. చిత్తం చెప్పండి. ఏం చెప్పాలి? నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హిజ్కియా, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు నేను ఇస్తానని చెప్పవయ్యా అన్నాడు. ఎవరు ప్రార్థన చేస్తే? పాస్టర్ గారు ప్రార్థన చేస్తేనా? ఇదేం అలవాటు అండి? నాకు అర్థం కాదు. ఇదేం అలవాటు నాకు అర్థం. నేను కోరుతున్నాను. ఏం కోరుతున్నానంటే, ఎవరి మీదనో నువ్వు ఆధారపడటానికి లేదు. నీకు దేవునికి డైరెక్ట్గా కనెక్షన్ ఉంది. నీ ప్రార్థన వినబడిద్ది. నీ ప్రార్థన ఆయన సన్నిధికి వినబడిద్ది, ఆయన సన్నిధికి చేరిద్ది. దేవుడేమి చెవిటోడు కాదు. అట్లా గోడ తట్టు ముఖం తిప్పుకొని 2 ముక్కలేనండి ప్రార్థన. ఏమయ్యా, నీ ఎదుట నేను యథార్థంగా ఎట్ట బతికానో నీకు తెలియదా? నీ సత్యమును అనుసరించి నేను ఎలా నడుచుకున్నానో తెలియదా? దేవా ఏంటి నన్ను ప్రాణం తీసుకుంటావా? నాకు ఇంకా బ్రతకాలని ఉంది అని ఏడ్చాడు. అంతే. అద్భుతం జరిగింది. నడిమిశాలలోనికి ఇంకా పూర్తిగా వెళ్ళలేదు యెషయా. వెంటనే దేవుడు పిలిచి పోయి చెప్పమని చెప్పాడు. నాయనా, ఈ వచనాలన్నీ కలిసి ఏం చెప్తున్నాయి? ఇప్పుడు 4 సంగతులు. మొట్టమొదటిది, సంఘపు పెద్దలు చేసే ప్రార్థన దేవుడు వింటాడు. నువ్వు దెయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుడు నీకు అధికారం, పెద్దగా చెప్పండి, ఇస్తాడా? ఇచ్చాడా? కన్ఫర్మ్, డౌట్ లేదుగా. ఇస్తాడా? ఇచ్చాడా? గట్టిగా ఇంకోసారి. ఏంటిది? దెయ్యాలను వెళ్ళగొట్టే రోగుల మీద నువ్వు చేతులుంచినప్పుడు నీ ప్రార్థన కూడా విని దేవుడు స్వస్థపరుస్తాడా లేదా? పెద్దగా ఎవరు ప్రార్థన చేస్తే? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే, చాలేమన్నా చేస్తే కాదు, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. నాలుగవది, నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయటం, ఇతరులు నీ కోసం చేయటమే కాదు, నీ నిమిత్తం నువ్వు చేసిన ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఇతరుల కోసం నువ్వు చేసే ప్రార్థన వింటాడు. నీ కోసం నువ్వు అడగవలసి ఉన్నది, అది కూడా దేవుడు వింటాడు. ఏంది ఇట్లా ఉంది పరిస్థితి? మరి అన్నకి చెప్పకపోయావా? చెప్పా, అన్నకి చెప్పాలే, అన్న చేస్తాడు. చెప్పా. ఇదేంటిది? రిమోట్ కంట్రోల్. అదేంటిది? ఇదేంటిది? చెప్పా, అన్నకి చెప్పా, అన్న చేస్తాడు. అన్న చేస్తాడా? అన్న కలిపి కొడతాడు. ప్రభువా, నా బిడ్డలందరినీ దీవించు, వారికి ఉన్న రోగాలు స్వస్థపరచు, వాళ్ళ కష్టాలు తీర్చి కలిపి కొడతాడు. ఎంతమంది పేర్లు చదవాలంటే రాకడొచ్చిద్ది. పచ్చి నిజాలు మాట్లాడతానే ఉన్నదన్నాడు చెబుతా. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. దేవునికి స్తోత్రం. నాటకాలు ఉండవేడా, ఉన్నదన్నాడు చెబుతా. ఎందుకు మళ్ళీ
ఇంతమంది పేర్లు చదవాలంటే ఎంత టైం పట్టిద్దండి? అసలు ఎవరు గుర్తుంటాయి? ఈ లిస్ట్ రాయాలంటేనే సమస్య లేదు. అందులో పొద్దున్నే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు మైక్ గొట్టాల్లో. నాగేశ్వరరావు నామదేశ, సుబ్బారావు నామదేశ, వెంకట్రావు నామదేశ అని అట్ట చదివే కార్యక్రమం ఉంటుంది అనుకున్నాయింది. దేవునికి స్తోత్రం. అట్లాంటి ఏముండవు నాయన. నన్ను నేనే కాపాడుకోలేను, ఇంతమంది బిడ్డల్ని ఎలా కాపాడుతాను తండ్రి? వాళ్ళకి నాకు నువ్వే దిక్కని కలిపి కొడతాను నేను దేవుడికి, అంతే. అంతే. ఎవ్వరికి వాళ్ళు ఇది నేర్చుకోవాలి. వ్యక్తిగతంగా ఇతరుల కొరకు ప్రార్థించుట, నీ నిమిత్తము నువ్వు ప్రార్థించుట, ఇతరుల రోగాల కోసం ప్రార్థన చేయుట, అవసరమైతే చేతులు ఉంచుట, స్వస్థపరచుట మనకిచ్చాడమ్మా. అరే నమ్మరే, నేను ఇప్పుడు చెప్పినవన్నీ వచనాలు బైబిల్లో ఉన్నాయా లేవా? ఎంతమంది చూశారు? రైట్. ఇక నుంచి మీరు ఎట్ట తయారవుతారో చూడాలి. ఇదిగో నేను మీలాంటోడినే. నేనేమి అడవుల్లోంచి రాలా. మీరు ఎలా పుట్టారో నేను అంతే పుట్టా, మీరు ఎలా పెరిగారో నేను అలానే పెరిగా. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో నేను చొక్కా ప్యాంటే వేసుకుంటున్నాను. నేను కూడా జంక చర్మాలు తోలు దట్టీలేం వేసుకొని నేనేమి స్పెషల్గా ఏం లేను. భక్తి జీవితం అందరికి ఒకటే. ఇప్పుడు నేను ఇలా ఉండి మీలానే ఉండి నేను భక్తి సాధన చేసి సమాజంలో ఒక సభ్యుడిగా కొనసాగుతూనే 10 మందికి ఆశీర్వాద కారణంగా నేను తయారైనట్టు నువ్వు కూడా తయారు కావాలి. నేనే అడవిలోకి పోవాలా, ఊళ్ళోనే ఉన్నా, నువ్వు కూడా అడవిలో పోవాల్సిన అవసరం లేదు. ఊళ్ళో ఉండే రాజయోగిలాగా భక్తి సాధన చేయొచ్చు. అర్థం అయితే కొట్టు, అర్థం కాకపోతొద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు వింతైన విషయం చెప్పనా? పోలీసు వాళ్ళు తెలుసు కదా మీకు, అసలు వాళ్ళ ఫీల్డ్కి భక్తికి అసలు సంబంధమే లేదు. కానీ నాకు తెలిసిన కొంతమంది బిడ్డలు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో, గొప్ప సేవకులు ఉన్నారు. తెలుసా మీకు? గొప్ప సేవకులు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో, జాబ్ చేసుకుంటూ సేవ చేస్తున్నారు. భక్తులు జాబ్ చేసుకుంటా సేవ చేస్తున్నారు. వాళ్ళకి అసలు వాస్తవంగా వాళ్ళ ఫీల్డ్ ఏంది? వాళ్ళు వ్యవహరించేది దొంగలతో, హంతకులతో, ఈ తేడాలతోనేగా. వాళ్ళు నోరు తెరిస్తే ఏమన్నా పవిత్ర పదాలు ఉంటాయా? వాళ్ళు నోరు తెరిస్తే వాళ్ళు ఆప్యాయంగా పలకరించే పదం ఏంటి? చెప్పురా కుమారా అంటారు. ముందు కుమారా పదం వాడకుండా రెండో పదం ఉండదు వాళ్ళకి. అవునా కాదా? అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వ్యక్తుల్లో దైవజనులు ఉన్నారంటే ఊహించండి. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా, నువ్వు ఎలాంటి షెడ్యూల్లో ఉన్నా, ఎలాంటి బిజీ షెడ్యూల్లో ఉన్నా భక్తి సాధన చేయొచ్చమ్మా. అర్థమైందా? పోరు తరగని సిగసెగలన్నీయు అణచే కృపాతిశయము. పోరు తరగని సిగసెగలన్నీయు అణచే కృపాతిశయము. పొదయైనా నా హృదయములోన, పొదయైనా నా హృదయములోన పొంగెనే అభిషేక తైలం. పొదయైనా నా హృదయములోన పొంగెనే అభిషేక తైలం. పాడెదనే
నామానికి మహిమ. లైవ్లో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది సర్దుకున్నారో. ఇక్కడ ఉన్నోళ్ళు అయితే మొత్తం యాక్టివ్గానే ఉన్నారు. దేవునికి ఇలా కృతజ్ఞతలు చెబుతున్నా. ముందుగానే ప్రార్థన చేసుకొని వచ్చా, ఎవరు నిద్రపోకూడదు తండ్రి అని. అందరూ సరైన వాళ్ళు తయారు కావాలి నాయన, సోదోళ్ళు ఉండకూడదు ప్రభా. ఎవరు సోదరులు ఉండకూడదు, సరైన వాళ్ళుగా తయారు కావాలి నాయన, చెప్పే 4 ముక్కలు హృదయంలోకి వెళ్ళాలి తండ్రి అని ప్రార్థన చేసుకొని వచ్చా. దేవుడి కృప, ఒక్కళ్ళు కూడా కునుకు తీలే. ఏందో మరి దేవుడు గొప్ప కార్యం చేశాడు నిజంగా. చెప్పింది అర్థమైందా? ఏమర్థమైంది? ఏమర్థమైంది లేక అన్నీ మమ్మల్ని చేయమంటున్నావు అంతేగా. ఇప్పుడు నువ్వు చెప్పింది, ఇప్పుడు దాకా చెప్పింది అన్నీ మమ్మల్ని చేయమంటున్నావు. అది సరే కానీ చేసేది ఏముంది అన్నట్టు పెట్టారు ఫేసులు. కానీ తప్పనిసరిగా గుర్తుపెట్టుకో, భక్తులు శాలేమన్న ప్రార్థన చేస్తేనే దానికి ఏదో స్పెషల్ అనుకోవద్దు. నీ ప్రార్థన కూడా దేవుడు విలువనిస్తాడు, నీ ప్రార్థన కూడా వింటాడు. ఇంకొకటి కూడా చెప్తా, నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడు వదిలేశాడు అనిపిస్తుంది, నీకు ప్రార్థన వింటలేదేమో అనిపిస్తుంది. నో నో, ప్రార్థన విని జవాబిస్తాడు దేవుడు. కొన్నిసార్లు దేవుడి సమాధానాలు విచిత్రంగా ఉంటాయి. ఈ 2 ముక్కలు చెప్పి నేను ముగిస్తా. ఇదిగో బైబిల్ మూసేసా. సంతోషంగా స్తోత్రం చెప్పండి. అమ్మో, నోరు ఎత్తి కూడా సర్దుకున్నారు, ఎవరు తేడా పడ్డామని. చాలా చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడో జవాబు స్టార్ట్ అయిందండి. వింత. మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడేం చూడవచ్చు, లేకపోతే ఇంటికి పోయి చూసుకోవచ్చు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు మొర ఎక్కడ పెట్టారు, దేవుడు ఎక్కడికి దిగి వచ్చాడో చూడు. ఇశ్రాయేలీలు మొర ఎక్కడ పెట్టారు? ఐగుప్తులో పెట్టారు. దేవుడు ఎక్కడ దిగి వచ్చాడు? ఐగుప్తులోకి దిగి వచ్చాడా, మిద్యానుకు దిగి వచ్చాడా? అద్దుగో. ఇప్పుడు వాళ్ళు మొరపెట్టారు, దేవా మమ్మల్ని రక్షించు తండ్రి అని దేవుడికి మొరపెట్టారు. ఎక్కడుండి? ఐగుప్తు బానిసత్వంలో ఉండి. అక్కడుండి వాళ్ళు మొర్ర పెడితే దేవుడు అక్కడ ప్రత్యక్షం కావాలి కదా, ప్రత్యక్షం కాల. దేవుడు మోషే దగ్గర ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తా ఉంటావో, నీ సమస్యకు ఎక్కడ పరిష్కారం ఉందో అక్కడ దిగుతాడు దేవుడు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది అది. నీ దగ్గర దిగలేదని, నీ దగ్గర కనపడలేదని, నీ దగ్గర కార్యం జరగలేదని అనుకోవద్దు. సంఘమంతా పేతురు కోసం అత్యాసక్తితో ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఇంట్లో కూర్చొని చెరసాల్లోకి వచ్చాడు దూత. వీళ్ళందరూ కలిసి ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఎక్కడో దిగాడు దూత. పాయింటా? మనం ఇక్కడ ప్రార్థన చేస్తుంటే ఎక్కడెక్కడో అవుతుంటాయి కార్యాలు జరుగుతాయి. జరగకుండా పొర్రపాట్లు కూడా ఉండవు. చదవండి, అక్కడ ఏముంది? నా బైబిల్ మూసేసాలే. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనాలీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరజ్జీయులకు, హివ్వీయులకు, యబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాను అన్నాడు. ఎక్కడ దిగి రావాలి నువ్వు? మొరపెడుతున్నా ఎక్కడ? ఐగుప్తులో. నువ్వు ఎక్కడ దిగవేంది అంటే, ఇక్కడ మోషేని రెడీ చేసి, ఈ మోషేకి కృపనిచ్చి, ఈ మోషేని అక్కడికి పంపించి, వాళ్ళతో మాట్లాడేటు ఎవరితో? ఫరోతో ఈ మోషే చేత మాట్లాడించి వాళ్ళని బయటికి తేవాలి. నువ్వు ప్రార్థనలు చేస్తావు, రకరకాల నీ సమస్యల కోసం చేస్తావు, ఇతరుల సమస్యల కోసం కూడా చేస్తావు. కానీ దేవుడు సమస్యకు పరిష్కారం ఎక్కడుందో అక్కడ దిగుతాడని మర్చిపోవద్దు. చాలా కీలకమైన విషయం. కొంతమందికి వాళ్ళ కళ్ళ ముందు జరగాలని చూస్తారు, జరిగిద్ది.
కానీ దానోడిని తీసుకొని రావాలిగా. ఎట్లా కుదిరిద్ది మరి? లేకపోతే వాళ్ళని బయటికి తెచ్చేది ఎవరు? మోషే. మోషే ఎక్కడ ఉన్నాడు? మిద్యాన్లో గొర్రెలు కాసుకుంటున్నాడు. ఇక్కడ వీళ్ళు మొర్ర పెడితే దేవా మమ్మల్ని రక్షించు అని రక్షకుడే వాడు గొర్రెలు కాస్తున్నాడు. అక్కడ దిగాడు దేవుడు. దిగి మోషేని పిలిచి మోషేతో మాట్లాడి మోషేకి శక్తినిచ్చి మోషేని సిద్ధపరిచి, నేను రాను మొర్రో అంటే గద్దించి కోప్పడి మోషేని లైన్లో తీసుకొచ్చి మోషేని అక్కడ ఐగుప్తుకు పంపించి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోతో అనేక పర్యాయాలు మాట్లాడించి నానా హడావుడి హంగామా చేసి ఎట్టకేలకు చెట్ట చివరికి తోటకు వాళ్ళ మొత్తాన్ని బయటికి తీసుకొచ్చాడు. మీకు అందరికీ చెప్తున్నా, ప్రార్థన వినకుండా దేవుడు ఉండడు. కొర్నేలీ, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అని వచ్చాడు దూత. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఇక్కడ కొర్నేలుతో మాట్లాడిన దేవుడు ఎక్కడ దిగుతున్నాడో తెలుసు? అక్కడ పేతురు దగ్గర దిగుతున్నాడు. కొర్నేలు చేసిన ప్రార్థనకి పేతురు దగ్గర ఆన్సర్ ఇస్తున్నాడు. పేతురికి దుప్పటి 4 చెరగులు పట్టిన దుప్పటి దర్శనం చూపించి అపోస్తల కార్యం 10లోనే. మరి లేకపోతే పేతురు పోడు అన్యుల దగ్గరికి, ఈయన పరిశుద్ధుడు, అన్యులు పాపులు, వాళ్ళ దగ్గరికి పోడు. అందుకని నేను పవిత్రపరిచిన వారిని అన్యులని అసహ్యులని త్రోసివేయకూడదు, నేను పంపించే చోటికెల్లా నువ్వు పోవాల్సిందే అని పేతుర్ని సిద్ధపరిచాడండి. ప్రియులారా, చెప్పండి, మన ప్రార్థన వినబడిద్దా వినబడదా దేవుడికి? ఈ హోల్ నైట్లో ఎందుకు వచ్చాం? కాసేపు టైం పాస్ చేసుకోవడానికి వచ్చామా? ప్రార్థించడానికి వచ్చాం. ఈరోజే కాదు, రేపు కూటం, ఆదివారం కూటం పక్కన పెడితే వచ్చే బుధ, గురు, శుక్ర 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్, ఉపవాస ప్రార్థనలో మనమందరము ఆత్మీయంగా బలమును అందాలి, దేవునికి సమీపం కావాలి. నెక్స్ట్ వీక్ నుంచి మన పనులు ప్రారంభం, మన పిల్లల చదువులు ప్రారంభం. ఇటు భౌతికంగాను అటు ఆత్మీయంగాను మనం ఆశీర్వదించబడటానికి ఈ ఉపవాసాలు దోహదపడతాయి. బుధవారం ఉదయం 10 కూటం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. శుక్రవారం పగటి కూటంతో ముగుస్తుంది. రోజుకి 2 కూటాల కాడికి 3వ రోజు 1 కూటంతో 5 కూటాలు. బుధవారం 2, గురువారం 2, శుక్రవారం 1. ఆ పగటి కూటం ప్రేమ విందుతో క్లోజ్. ఫాస్టింగ్ ప్రేయర్స్ రావాలి. ఈ 3 రోజులు లోకానికి దూరంగా దేవునికి దగ్గరగా. సెల్ ఫోన్ కూడా ఎంతవరకు అంతవరకే యూజ్ చేయాలి దాన్ని. అర్థమైందా? కూటం ఉన్నంతసేపు సెల్ ఫోన్ ఆపేసి మళ్ళీ కూటం అయిపోగానే తరే అని మొదలు పెట్టకూడదు. ఎవడన్నా ఫోన్ చేస్తాడు, ఏదైనా అత్యవసరమైతే మాట్లాడటం వరకే కానీ దాన్ని ఇక పట్టించుకోకూడదు. లైవ్ చూసేవాళ్ళు, లైవ్లో ఎక్కడెక్కడో దేశాల్లో ఉండి రాష్ట్రాల్లో ఉండి చూసేవాళ్ళు లైవ్ వరకు ఉపయోగించుకోవచ్చు. తర్వాత దాన్ని అక్కడ పడేసేయాలి, మళ్ళీ లైవ్ టయానికి ఓపెన్ చేసుకోవాలి. అలా తీర్మానం చేసుకొని దేవునితో గడపడానికి ఆత్మయందు బలం పొందాలి. ఏమండి, నేను ఒక్కడిని కాదు, మీరందరూ పొందాలి, మీరందరూ తయారు కావాలి. ఇప్పుడు నేను చెప్పా, ఇన్ని మాటలు చెప్పా, ఇన్ని సంగతులు, మీరే తయారు కావాలి, మీరు విజృంభించాలి. దేవుడు మీకు కూడా కృపనిచ్చాడు, మీకు కూడా విలువనిచ్చాడు అని చాలా విషయాలు చెప్పాను నేను. ఫస్ట్ వినయాన్ని గురించి చెప్పా. చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా విని వినయంతో లోబడే వాని దగ్గర దేవుడు నివాసం ఉంటాడని. రెండవది, చిన్నవాళ్ల ప్రార్థన కూడా దేవుడు వింటాడు, విశ్వాసి ప్రార్థన వింటాడు. అపోస్తలుడికే సామాన్య విశ్వాసి, సామాన్య శిష్యుడి ద్వారా ప్రార్థన చేయించి అద్భుతం జరిగించాడు. ఇతరుల కోసం మీ ప్రార్థన వింటాడు, మీకోసం కూడా మీ ప్రార్థన వింటాడనే సత్యాన్ని కూడా మీకు అర్థమయ్యేటట్టు ఈ 2 పాయింట్సే మీకు అందించా ఈరోజు నేను. కానీ చాలా కీలకం, అర్థం చేసుకునే వాళ్ళకి చాలా 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 కీలకం. వాటిని తీసుకోండి మనసులోకి, భక్తులుగా తయారుగండి. నేను సహా ఒకప్పుడు మీలాగా ఉన్నవాడినేగా, అక్కడ విశ్వాసినేగా. మరి ఇప్పుడు ఇక్కడ ఎట్లా వచ్చా? మీరు అనుకున్నట్టు అది మన పని కాదులే అనుకుంటే నేను ఇప్పటికి అట్నే ఉండేవాడిని. కానీ దేవుడు ఎక్కేస్తున్న ఒక్కొక్క మెట్టు ఎక్కుతా వచ్చాను నేను. నువ్వు ఇలా కావాలి అంటే అలాగే ప్రభువా,
నువ్వు ఇలా కావాలి, అలాగే ఇలా ఉండాలి, అలాగే ప్రభా, నువ్వు ఇలా తయారు కావాలి, అలాగే ప్రభా అనుకుంటా వచ్చా. మీరు కూడా రావాలి. పద్దాకలు ఆర్డినరీగా వచ్చాము పోయాము అన్నట్టు ఊరక పైన ఉంటే నచ్చదు, నాకు చిరాకు పుట్టిద్ది. మీరన్నా తేడా అయి ఉండాలా, నేనన్నా తేడా అయి ఉండాలా. మరి అంతే కదండి. నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటుంది, అర్థమై సాగకపోతే. అర్థమైందనుకో, ఇక ఎక్కడోడు అక్కడ ఉండరు, ఖచ్చితంగా పనుల్లా తయారవుతారు, భక్తిపరులుగా తయారవుతారు, ఆత్మీయులుగా తయారవుతారు, దేవునికి సమీపంగా వెళ్తారు. ఉన్నదన్నట్టు ఓపెన్గా చెప్పా, అర్థమైందన్నా, నాకు స్పష్టంగా అర్థమైంది అని నీకు గ్రహింపు వస్తే నేను సంతోషంగా ముగిస్తా. నిజంగా చెప్పిన సంగతులన్నీ ఎంతమందికి అర్థమైనాయి? దేవునికి మహిమ కలుగును గాక. మరి చేస్తారా ఇతరుల కోసం? వాళ్ళని టచ్ చేస్తే మళ్ళీ వాళ్ళ రోగాలు మనకు వస్తాయేమో అనుకుంటారా? వాళ్ళకి పట్టిన దయ్యాలని గద్దిస్తే మళ్ళీ అవి మనకు పడతాయేమో అనుకోని కొంతమందికి ఇది ఒక భయం. రానియొద్దు. నీకు దేవుడు అధికారం ఇచ్చాడు. నువ్వు సువార్త చెప్పాలి, నువ్వు ఆత్మల్ని రక్షించాలి, నువ్వు ప్రభు పని చేయాలి. ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి. రాకడ సమీపమైంది. ఆత్మలు నశించిపోతున్నాయి. నీ కళ్ళ ముందు ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నీ కళ్ళ ముందు ఎంతో మంది తాగుబోతులుగా నాశనం అయిపోతున్నారు. నీ కళ్ళ ముందు ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి. నీ కళ్ళ ముందు ఎంతో మంది చనిపోతున్నారు, నశించి నరకానికి పోతున్నారు. నీకు భారం ఉండొద్దా? బాధ్యత ఉండొద్దా? ఎప్పుడు సరి చేసుకుంటావు? ఎప్పుడు లైన్లోకి వస్తావు? మీరందరూ దేవుని పనివారు కావాలి. మీరందరూ దేవునితో నడిచేవారు కావాలి. నువ్వు చదువుకున్నోడివైనా చదువు లేనోడివైనా నేను చెప్పే ఈ మాటలు నీకు అర్థమవుతాయి నా నమ్మకం. నీకు తెలిసినంత వరకే, నీకు వచ్చినంత వరకే నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడు, రోగుల్ని బాగు చేస్తాడు. దేవునికి మహిమ. చాలా కార్యాలు జరుగుతాయి. విశ్వసించి చేయండి. ప్రార్థన చేద్దాం రండి. ఒక్కసారి అలా లేచి నిలబడండి. కొంచెం మీకు ఫ్రీ అవుతారు. అలా వచనం కూడా అదేగా. దేవునికి మహిమ. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఆ వచనాన్ని చూడలా నేను. దేవునికి మహిమ. మీలో ప్రతి ఒక్కరూ బాధ్యతను ఎరిగిన వారై నడుం కట్టి దేవుని శుభవార్త ప్రకటించడానికి, రోగుల కోసం ప్రార్థన చేయటానికి అసలు నీ ఇంట్లో నుంచే మొదలు పెట్టాలి. నువ్వు నీ ఇంట్లో నీ చిన్న పిల్లలకి బలహీనత వస్తే ఎప్పుడన్నా నీ పిల్లలు నూనె డబ్బా తీసుకొని నీ దగ్గరికి వచ్చిన చరిత్ర ఉందా? నూనె డబ్బా తీసుకొచ్చి నీకు ఇచ్చి నీ ముందు మోకాళ్ళు వేసిన చరిత్ర ఉందా? ఉంటే నువ్వు ధన్యురాలివే. అలా ఉంటే నువ్వు ధన్యుడివే. నీ కొడుకో నీ కూతురో నీ ముందుకు వచ్చి, నానా నాకు జ్వరం వచ్చింది ప్రార్థన చేయవా, నూనె డబ్బా తెచ్చి ఇచ్చారా? నీకు అలవాటు చేసావా నీ బిడ్డలకి? నానా నాకు టాబ్లెట్ తీసుకొని రా, నాకు ఇంజెక్షన్ చేయించు, లేకపోతే నాకు ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్తున్నారా? నీ పిల్లలకి భక్తి నేర్పు, దేవుని మీద ఆధారపడటం నేర్పు, ఆత్మీయత నేర్పు. వచ్చి మోకాళ్ళు వేయాలి నీ ముందు, నూనె డబ్బా తెచ్చి నీకు ఇచ్చి ఆ నూనె నువ్వు రాసి ప్రార్థన చేయాలి. పిల్లల్ని అట్ట తయారు చేయాలి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. మనం దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. బిడ్డలకు కూడా అదే నేర్పాలి. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈరోజు నువ్వు నాతో మాట్లాడావు. నేను ఒక బలహీనురాల్ని అని అనుకుంటుంటే, లేదు నువ్వే కావాలి, నువ్వే నడుం కట్టాలి, నువ్వే నిలబడాలి, నేను నిన్ను వాడుకోవాలని నాతో మాట్లాడుతున్నావు. తప్పకుండా నేను వినయాన్ని కలిగి నేర్చుకుంటాను, దిద్దుకుంటాను, నా లోపాలు సరి చేసుకుంటాను. తండ్రి, ఈరోజు నాతో స్ట్రైట్గా నువ్వు మాట్లాడిన ఈ మాటలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభువా. అలాగే నా తండ్రి, నేను చేయవలసిన పరిచర్య విషయంలో నన్ను హెచ్చరించావు. నిజమే, ఓన్లీ సేవకులే కష్టపడుతున్నారు. నేను నా బాధ్యత విస్మరించాను.
ఆత్మలకు సువార్త చెప్పటం నేను పట్టించుకోలేదు. కనీసం నా భక్తి కూడా సరిగా లేదు. ఇతరులకు ప్రార్థన చేసే పరిస్థితిలో నేను లేను. ఇతరుల ఆత్మల రక్షణ కోసం భారంతో నేను లేను. నా ప్రార్థన ఏం వినబడిద్దిలే అనుకున్నాను. నా ప్రార్థన దేవుడు విని ఏం జవాబిస్తాడు అనుకున్నాను. నిజమే ప్రభు, ఈరోజు సిగ్గుపడుతున్నాను. ఇంతగా నీ గ్రంథములో ఇన్ని మాటలు రాయించున్నాయి. నా ప్రార్థన నువ్వు వింటావు. నిజమే, ఒక అపోస్తలుడికి ఒక సామాన్య విశ్వాసి ద్వారా ప్రార్థన చేయించి స్వస్థత పరిచావు దేవా. మరి నా ప్రార్థన నువ్వు ఎందుకు విన్నావు? తప్పకుండా వింటావు. నా ప్రార్థన విని ఇతరులను బాగు చేస్తావు. నా ప్రార్థన విని నాకును సమాధానం ఇస్తావని ఈరోజు నాకు అర్థమైంది. నీకు వందనాలు ప్రభువా. ఈ మాటలన్నీ నాకు నేర్పినందుకు నీ కృతజ్ఞతలు. ఎవరి మీదనో ఆధారపడి ఎవరి కోసమో ఎదురు చూడటం కాకుండా నేనుగా నిన్ను కలుసుకొని ప్రార్థన చేసుకొని ప్రతి విషయమందును ఇతరులకు దీవెనకరంగా ఉండునట్లు నన్ను అనుగ్రహించు, బలపరచు. నీ ఆత్మాభిషేకం నాకు దయచేయి. కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ స్తుతి మహిమ నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ఘననామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.